ఏవండోయ్, ఈరోజు మీకు పోయిన కంటి కూర ఈ మొక్కలు ఎలా పెంచాలి, ఎలా నాటుకోవాలి, అవన్నీ కూడా మీకు ఈ వీడియోలో చూపించేస్తానండి. ఇంకెందుకు ఆలస్యం, మీరంతా నా ఛానల్కి వచ్చి ఓ లుక్కేసి ఓ లైక్ వేసి వెళ్ళాలండోయ్. ఇదేనండి పోయిన కంటి కూర. అదేనండి బాబు పొన్నగంటి కూర. మరి తెలంగాణ ప్రాంతంలో దీన్ని పోయిన కంటి కూర అని పిలుస్తారండి. అంటే పోయిన కళ్ళు కూడా ఈ కూర తింటే తిరిగి వస్తాయి అన్నమాట. అంత మంచి ఔషధ విలువలు కలిగినటువంటి కూర అండి. దీన్ని ఈ విధంగా మార్కెట్లో మనకి అమ్ముతూ ఉంటారండి. అయితే మనకి తోటకూర, పాలకూర, గోంగూర దొరికినంత విరివిగా ఈ కూర మనకు దొరకదండి. ఎప్పుడో ఒకసారి చాలా రేరుగా దొరుకుతూ ఉంటుందన్నమాట. కాబట్టి ఇలా దొరికినప్పుడు మార్కెట్లో మనం పొన్నగంటి కూరను కొనుక్కొని తెచ్చుకోవాలండి. ఇది మంచి పోషక విలువలు కలిగినటువంటి ఆకుకూర అండి. మనం తోటకూర కానీ, పాలకూర కానీ, గోంగూర కానీ విత్తనాలు వేస్తే మొక్కలు వస్తాయి కదండి. అలా వచ్చిన తర్వాత వాటిని కాపాడుకోవడం చాలా కష్టం అన్నమాట. ఉదాహరణకి పెద్ద వర్షం వచ్చిందనుకోండి, ఆ తోటకూర మొక్కలు ఇవన్నీ కూడా పడిపోతూ ఉంటాయి అన్నమాట. చాలా ఇబ్బంది పడాలి ఆకుకూరలు పెంచడానికి. కానీ చాలా తేలికగా, చాలా ఈజీగా పెంచగలిగేటటువంటి ఆకుకూర అండి ఇది. చిన్న పిల్లలు కూడా చాలా ఈజీగా ఈ ఆకుకూరను పెంచేసుకోవచ్చు అనమాట. మరి ఆకుకూరని ఎలా పెంచుకోవాలి, ఎలా నాటుకోవాలి అనేది ఈ వీడియో చివరిలో మీకు చూపిస్తానండి. ముందుగా ఈ ఆకుకూర వల్ల మనకు కలిగేటటువంటి ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో, దీన్ని మనం ఎందుకు పెంచుకోవాలో మీకు వివరిస్తానండి. ఇదేనండి పొన్నగంటి కూర. చూసారు కదా, ఆకులు ఈ విధంగా పొడవుగా ఉంటాయి అన్నమాట. దీన్ని పప్పులో వేసుకోవచ్చు, లేదంటే మనం పచ్చడి చేసుకోవచ్చు, లేదంటే కూరగా వండుకుని ఫ్రై చేసుకుని ఎలా తిన్నా సరే ఈ కూర చాలా రుచిగా ఉంటుందండి. దీనికి విత్తనాలు ఉండవన్నమాట. ఇది కేవలం కాండం ద్వారా మాత్రమే పెరుగుతుందండి. మనకి ఒక్కసారి కనుక ఈ పొన్నగంటి కూర మొక్కలు మనం పెంచుకున్నామంటే మనకి జీవితాంతం పొన్నగంటి కూర ఇంట్లో దొరుకుతూనే ఉంటుందండి. వారంలో తప్పనిసరిగా 3 రోజులైనా పిల్లలు పెద్దలు ఆకుకూరలు ఖచ్చితంగా తినాలండి. అందుకని మనం ఇంట్లో ఈ పొన్నగంటి కూరను తప్పనిసరిగా వేసుకోవాలన్నమాట. ముఖ్యంగా వారంలో 3 సార్లు అయినా సరే పిల్లలకి దీన్ని మీరు పెట్టినట్లయితే ఆహారంలో వేసి, వాళ్ళకి కళ్ళజోడు అనేది రాదండి. ఇంకా కళ్ళజోడు ఉన్న వాళ్ళకు కూడా క్రమేణా ఆ కళ్ళజోడు పోతుందన్నమాట. అంటే 48 రోజులు ప్రతిరోజు కనుక ఈ ఆకుకూర తింటే కళ్ళజోడు తీసేస్తారండి. అంత చక్కగా కళ్ళని బాగు చేస్తుందనమాట. అంత మంచిదండి. అందుకే పోయిన కంటి కూర అని దీన్ని పిలుస్తారనమాట. ఇంకా వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందండి. దీంట్లో పుష్కలంగా సి విటమిన్ ఉంటుంది కాబట్టి ఇంకా బరువు తగ్గాలనుకునేవారు ఈ కూర తింటే కనుక ఖచ్చితంగా బరువు తగ్గుతారండి. బీపీ కంట్రోల్లో ఉంటుంది. గుండెకి సంబంధించినటువంటి ఎలాంటి సమస్యలైనా సరే అదుపులో ఉంచుతుంది. మన రక్తంలో చెడు కొలెస్ట్రాల్ ఉందనుకోండి, దాన్ని కరిగించేస్తుంది. ఇంకా ఆస్తమా, బ్రాంకైటిస్ ఇలాంటి వ్యాధులతో బాధపడే వారికి ఈ పొన్నగంటి కూర చాలా మంచిదండి. దీంట్లో పుష్కలంగా కాల్షియం ఉంటుంది కాబట్టి పిల్లలు ఎముకలు ఎదుగుదలకి, ఇంకా ఆడవాళ్ళు అయితే ఆస్టియోపొరాసిస్ వ్యాధి బారిన పడకుండా ఇది ఉపయోగపడుతుందండి. ఇంకా జీర్ణక్రియకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఉంటే వాటిని కూడా తొలగిస్తుందన్నమాట. అందుకని మన శరీర ఆరోగ్యానికి కూడా ఇది చాలా మంచిదండి. కాబట్టి తప్పనిసరిగా ఎవరైనా సరే 48 రోజులు కనుక తింటే పొన్నగంటి కూర, దీంట్లో ఉండేటటువంటి ఖనిజాలు, పోషకాలు అన్నీ కూడా మన శరీరానికి మేలు చేస్తాయని, ఇంకా ముఖ్యంగా కళ్ళని బాగు చేస్తాయని, కళ్ళకి చాలా మంచిదని చెప్తారండి. ఇంకా దీంట్లో బయోటిన్ ఉంటుందన్నమాట. కాబట్టి జుట్టు ఒత్తుగా పెరుగుతుందండి. జుట్టు రాలిపోయే సమస్య ఉన్నవాళ్ళు ఈ పొన్నగంటి కూర తింటే కనుక జుట్టు రాలడం అనే సమస్య తగ్గిపోయి జుట్టు ఒత్తుగా పెరుగుతుందన్నమాట. కాబట్టి ఇంకా దీంట్లో మన ఆరోగ్యానికి మేలు చేసేటటువంటి బీటా కెరోటిన్, ఐరన్, ఫైబర్, కాల్షియం, విటమిన్ సి, ఏ విటమిన్ ఇవన్నీ కూడా పుష్కలంగా ఉంటాయి అన్నమాట. కాబట్టి దీన్ని మనం తప్పనిసరిగా ఇంట్లో వేసుకోవాలండి. ఇది గుబురుగా పెరుగుతుందన్నమాట. చక్కగా మనం గనక ఇంట్లో వేసుకున్నామంటే మనకి ఎప్పటికీ జీవితాంతం మనకి ఈ ఆకుకూర మన ఇంట్లో ఉంటుందండి. కాబట్టి ఈ పొన్నగంటి కూర ఎలా పెంచాలి, ఆ వివరాలు ఏంటో ఈ వీడియోలో మీకు చూపించేస్తానండి. మీరు కూడా తప్పనిసరిగా ఈ ఆకుకూరని ఇంట్లో వేసుకోండి. ఇది పెంచడం చాలా తేలికండి. దీనికోసం మనం కష్టపడాల్సినటువంటి అవసరం లేనే లేదన్నమాట.
ముందుగా పొన్నగంటి కూర దొరికితే గనక మార్కెట్లోంచి తెచ్చుకోవాలండి. మనం ఆకులన్నీ తీసేసి శుభ్రం చేసుకోవాలన్నమాట. చేసుకున్నాక ఇలా కాడలు మిగులుతాయండి. ఈ కాడల్ని మనం పారేయకుండా చక్కగా మట్టిలో మనం గుచ్చితే గనక చక్కగా వచ్చేస్తాయండి. ఇప్పుడు మీరు ఈ టబ్లో చూస్తున్నారు కదండి. ఈ టబ్లో నేను ఇంతకుముందు 2 వారాల క్రితం ఆ విధంగానే మేము పొన్నగంటి కూర తెచ్చుకుని ఆ కొమ్మలన్నీ నేను గుచ్చానండి. చూడండి, ఇవన్నీ కూడా ఆకులు ఎలా వచ్చేసాయో చూశారు కదా. పొన్నగంటి కూర రెడీ అయిపోయిందనమాట. ఇప్పుడు నేను గుచ్చుతున్నాను కదండి, ఆ విధంగా ఆ కొమ్మలన్నీ గుచ్చేయాలన్నమాట. దీనికి విత్తనాలు ఉండవండి. ఈ విధంగా కొమ్మలే అమ్ముతారనమాట. కొమ్మలు అమ్మినప్పుడు మనం తెచ్చుకుని చక్కగా ఆ ఆకులన్నీ కోసేసుకుని కూర వండుకోవాలి. ఈ కొమ్మలు తీసుకొచ్చి చక్కగా ఎక్కడైనా సరే మనకి ఏదైనా టబ్లో పెట్టుకోవచ్చు, లేదా నేల మీద పెట్టుకోవచ్చు. ఎక్కడైనా సరే చాలా ఈజీగా పెరుగుతుందండి. ఎలాంటి మట్టిలోనైనా సరే పెరుగుతుంది. కాకపోతే కొంచెం ఎండ తగిలే చోట పెట్టుకోండి. అలా పెట్టుకుంటే కనుక చక్కగా పెరుగుతుందండి. మీరు చూసారు కదా, ఇప్పుడు నేను ఎలా నాటానో ఆ విధంగా నాటేసుకోవాలి. ఇప్పుడు నేను చూపిస్తున్నా చూడండి, ఈ టబ్లో అన్నీ కూడా పొన్నగంటి కొమ్మలు పెట్టినవేనండి. ఇప్పుడు నేను ఇంతకుముందు మీకు చూపించినట్టుగా పెట్టాను. 2 వారాలు అయ్యేసరికి ఈ విధంగా పొన్నగంటి కూర చక్కగా బతికి కూర కోసుకోవడానికి రెడీ అయిపోయిందనమాట. ఇదంతా కూడా 2 వారాల క్రితం పెట్టిన ఆకుకూర అండి. చాలా ఈజీ అండి. మనకి తోటకూర పెంచడం కంటే, పాలకూర పెంచడం కంటే, గోంగూర పెంచడం కంటే, అన్ని రకాల ఆకుకూరలు పెంచడం కంటే ఈ పొన్నగంటి కూర పెంచడం చాలా తేలిక అనమాట. కాకపోతే ఇది అంగడిలో ఎక్కువ దొరకదండి మనకి. కాబట్టి అంగడికి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా పొన్నగంటి కూర ఉందేమో ఆ అమ్మేవాళ్ళని, ఆకుకూరలు అమ్మేవాళ్ళని అడిగితే వాళ్ళు తెచ్చి పెడతారండి. ఈ విధంగా తెచ్చుకుని ఒక్కసారి మనం వేసుకుంటే ప్రతి వారం తెచ్చుకుంటాం కదండి, 2-3 వారాలు. అలా వరుసగా 2-3 వారాలు తెచ్చుకుని ఎప్పటి ఆకప్పుడు మనం తీసుకుని ఆ కాడలు పారేయకుండా చక్కగా మనం 2-3 టబ్స్లో పెట్టేసుకుని, లేదంటే ఎక్కడైనా మనకి నేల ఉందనుకోండి అక్కడ ఈ విధంగా పెట్టేసుకున్నామంటే చక్కగా 2 వారాలు అయ్యేసరికి ఈ విధంగా చిగుర్లు వచ్చేస్తాయండి. అప్పుడు మనం మొక్క మొత్తం తీయాల్సిన అవసరం లేదండి. ఆ పైన ఉండేటటువంటి ఆ కొమ్మలు ఉంటాయి కదా, ఆ కొమ్మలు కట్ చేసుకుని ఆకుకూర తీసుకుని మళ్ళీ ఆ కొమ్మల్ని ఇంకెక్కడైనా గుచ్చామనుకోండి మనకి మళ్ళీ మొక్కలు వచ్చేస్తాయి అన్నమాట. చూసారు కదా, ఈ టబ్ నిండా నేను ఆ విధంగా పెట్టినవేనండి. చక్కగా 2 వారాల్లో మనకి ఆకుకూర రెడీ అయిపోతుంది. ఇంకా ఎప్పటికీ మనకి ఇంట్లో ఆకుకూర ఉంటుందండి. ముఖ్యంగా పిల్లలకి పెట్టండి. చదువుకునే పిల్లలకి, చిన్న పిల్లలకి కళ్ళజోళ్ళు వచ్చేస్తున్నాయండి. కాబట్టి తప్పకుండా వారంలో 3 రోజులు ఆకుకూరలు పెట్టండి. ఆకుకూరలు ఈ పొన్నగంటి కూర తరచూ ఉండేలా చేయండి. ఇంకా ఈ పొన్నగంటి కూర కమ్మగా ఉంటుందండి. కాబట్టి దీన్ని ఆకులు శుభ్రంగా కడిగి సన్న ముక్కల కింద కట్ చేసి చక్కగా మీరు చపాతీలో కానీ ఆమ్లెట్లో కానీ వేసి పిల్లలకి పెట్టేశారనుకోండి, వాళ్ళ కళ్ళకి చాలా మంచిదండి. అన్నీ పప్పులో వేస్తే పప్పు ఎంత తింటారండి, కొంచెమే తింటారు కదా. అందుకని ఇలాంటి కూరలు పిల్లలకి కళ్ళకి మంచిది కాబట్టి తప్పకుండా ఆమ్లెట్లో వేసి పెట్టండి. లేదంటే చపాతీ పిండిలో కలిపి పెట్టినట్లయితే మనకి ఏదో ఒక రూపంలో పిల్లలకి ఆకుకూర శరీరానికి అందుతుందండి. చూశారు కదండి, ఈ ఆదివారం తప్పనిసరిగా పొన్నగంటి కూర తెచ్చుకోండి. అందరి ఇంట్లో పొన్నగంటి మొక్కల్ని పెంచుకోండి. ఇదేనండి ఈ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఉంటానండి.